రైట్. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఎంత బలంగా సపోర్ట్ చేస్తుంది అనడానికి రీసెంట్గా మనం అనేక కార్యక్రమాలు చూడొచ్చు. ఇన్ని సంవత్సరాలు చేయలేంది నిజంగా 25 మంది ఎంపీలు ఉంటే నేను ఏదైనా తీసుకొచ్చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమీ చేయలేము, మేము మాకు సంబంధం లేదు అని చెప్పి వదిలేశారు. కానీ నిజంగా గత 5 ఏళ్లుగా చేయలేంది నిజంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ తీసుకురావడంలో వైసీపీ విఫలమైంది అనడానికి మళ్ళీ టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వాళ్ళు మళ్ళీ ఆ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా తీసుకుని కొన్ని అటు రైల్వే జోన్ కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, పోర్టుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సహాయం, ఏదైనా కంపెనీ పెడతానంటే దానికి సహాయం కావచ్చు, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇకపోతే కేంద్ర కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫాస్ట్ గా అప్రూవల్ ఇచ్చినట్టుగా వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఆంధ్రప్రదేశ్ పునర్వర్గీకరణ చట్టంలో 2014లో ఇచ్చినటువంటి హామీ మేరకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, వాల్తేరు డివిజన్ పేరుతో విశాఖ డివిజన్ గా వాల్తేరు డివిజన్ పేరును విశాఖ డివిజన్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారట. అంటే ఇన్ని సంవత్సరాలు మరి ఇలా చేయలేకపోయారు. వచ్చినటువంటి 8 నెలల్లోనే ఎలాంటివి తీసుకున్నారో చూడండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకున్నారు, దానికి నిధులు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇచ్చి పూర్తి చేయించుకోవడానికి వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకున్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లకి డబ్బులు ఇచ్చారు. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖకి అనేక విధాలుగా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ కంపెనీలు ఏమైనా వస్తానంటే వాటికి ముందు ప్రిఫరెన్స్గా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, కొంచెం ఎదుగుదలకు ఉపయోగపడుతుందని చెప్పి సపోర్ట్ ఇస్తున్నారు. అంతేకాకుండా కొత్త రైల్వే లైన్లు తీసుకొస్తున్నారు. ఇంకా పోర్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా విడుదల చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే అన్ని విధాలా కూడా ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి బంధాన్ని బలపరుస్తూ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వీళ్ళు అన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చారు, మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని ఇచ్చారు. మరి గత ప్రభుత్వంలో ఎందుకు ఇవి చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత స్వలాభాల కోసం, ఆయన మీద ఉన్నటువంటి కేసుల కోసం, వాటి మాఫీ కోసం వెళ్ళి కలిశారే తప్ప ఎక్కడా కూడా రైల్వే జోన్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, లేదంటే పోలవరం కానీ, అమరావతి కానీ, రాజధాని అని కానీ, విశాఖ రైల్వే జోన్ అని కానీ, లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అని కానీ వెళ్ళి అడగల. సో అంటే వాళ్ళలో ఆయనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి కనిపించాలి. ఆయనకు ఉన్నటువంటి కేసుల గురించి వీటి గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వడానికి ప్రయత్నించాల. మరి ఈయన అడిగితే కూడా వాళ్ళు ఎందుకులే ఇవ్వరులే, మనం చూసుకుంటే బెస్ట్, ఇవన్నీ ఎందుకు మనకు మీద ఉన్నటువంటి కేసులు తీసుకున్నాలే, ముందు అది తప్పించుకుంటే చాలే అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారేమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్కి అడిగినట్టుగా మీరు మన పవన్ కళ్యాణ్ గారు ఒకటి చూసాం, ఏదో ఒక ఫైల్ తీసుకొచ్చి మీరు